చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో సోనియా గాంధీ 78 జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరియు యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలందరి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి 60 సంవత్సరాల తెలంగాణ కళను సహకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు, 78వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఒక తెలుగు తల్లి విగ్రహాన్ని మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించబోతా ఉన్నారు. ఇదొక గర్వకారణంగా చెప్పుకోదలుచుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి పథకాలు సైతం చేసి ఈరోజు సంవత్సర సంబరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గత 10 సంవత్సరాల తెలంగాణ తల్లిని ఎలాంటి పట్టించుకోకుండా కనీసం సచివాలయంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేని ఈ అసమర్థ బీఆర్ఎస్ పాలనలో, బీజేపీ పాలనలో కూడా కేవలం సంవత్సర కాలంలోనే 6 గ్యారంటీలను దాదాపుగా 5 గ్యారంటీలను పూర్తి చేసుకొని సంవత్సర కాలం పూర్తి చేసుకొని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో రేవంత్ రెడ్డి గారు పెట్టబోతా ఉన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన పేదల అభ్యున్నతి కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో ఏర్పడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పేద ప్రజలకు, పేదవారికి, బలహీన వర్గాలకి అండగా ఉంటుంది. ఈ తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను సందర్భించుకొని ఈరోజు అందరికీ కూడా సోనియా గాంధీ గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తాం.